హాయ్ అండి. నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వ్లాగ్ వచ్చేటప్పటికి ఒక 7 మినిట్స్ వ్లాగే అనమాట. అంటే మేము హోమ్ అయితే షిఫ్ట్ అయిపోతున్నాము. ఇంక నేను హోమ్ షిఫ్ట్ చేసేటప్పుడు ప్యాకింగ్ అవన్నీ ఉంటాయి కదా, అది ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళకి ఇచ్చాము. వాళ్ళు ఎలా సేఫ్టీగా ఎలా ప్యాక్ చేయించాను, ఏంటి, ఎలా ఈజీగా ఆర్గనైజింగ్ చేసుకోవడానికి ఎలా ఉంటుందనేది మీకు ఈ వీడియోలో అయితే నేను చూపిస్తాను, చూసేయండి. ఇంక ఇంట్లో హోమ్ షిఫ్టింగ్ పెట్టుకున్నాం కాబట్టి టిఫిన్ ప్రోగ్రామ్స్ అవి ఏం పెట్టుకోలేదు, బయట నుంచే తెచ్చుకున్నాము. ఎందుకంటే మేము కొంచెం ప్యాక్ చేసుకోవాల్సినవి, ఇప్పుడు కొత్త బట్టలు ఉంటాయి కదా, ఐరన్ చేసిన బట్టలు, కొత్త బట్టలు, అవి వాళ్ళైతే ఫాస్ట్గా చేసేయాలని అలా తీసేసి కుప్పలు కుప్పలుగా అన్నట్టు వేసేస్తారు కదా. ఎందుకంటే నేను మొన్న చూశానులేండి, మేము మాట్లాడుకున్న ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళు అయితే అలాగే ఫాస్ట్గా చేసేయాలని వేసేసారు. అలా కాకుండా వాళ్ళకి ఇవ్వకుండా మేమైతే నీట్గా సర్దుకోవచ్చు కదా అని చెప్పి ఇంక నావి కొత్త శారీస్, ఐరన్‌కి ఉన్న బట్టలు, పిల్లలవి, మా వారివి మేమే ప్యాక్ చేసుకున్నాము. ప్యాక్ చేసుకొని ఇలా బాక్సులకైతే ఎప్పుడైనా గోతాల్లో బాక్సుల్లో పెట్టుకుంటే ఏంటంటే మనం ఎలా పెడతామో ఆర్గనైజ్డ్‌గా అలాగే ఉంటాయి. మనం పేర్లు కూడా రాసుకున్నాం అనుకోండి బాక్సుల మీద, అప్పుడు కన్‌ఫ్యూజన్ లేకుండా ఓకే, ఈ బాక్స్ ఇది, ముందు మెయిన్ ఇంపార్టెంట్‌వి తీసి సర్దుకోవడానికి అయితే వీలుగా ఉంటుందని ఎప్పుడైనా మనం ప్యాక్ చేసుకునేటప్పుడు ప్యాకింగ్ బాక్సుల మీద ఏమేమి వస్తువులు ఎందులో ఉన్నాయి ఏంటి అనేది కూడా రాసి పెట్టుకుంటే సేఫ్టీగా ఉంటుందన్నమాట. అంతేకాకుండా ఇల్లు షిఫ్ట్ అయిన తర్వాత ముందు కుకింగ్‌కి సంబంధించినవి తీసుకున్నాం అనుకోండి, వంటగదిలో ముందు అవి సర్దుకుంటే మనం మెయిన్ కుకింగ్ కాబట్టి దానికి సంబంధించింది ఫాస్ట్గా సర్దేసుకొని ఇంకా మనం చేసుకోవచ్చు. కొంచెం వాయిస్ అయితే డిస్టర్బెన్స్ వస్తుంది, కొంచెం మెయిన్ రోడ్లో ఉంది మాది షాప్. నేను ఇంట్లో ఉండి ఇవ్వడం కుదరదు కాబట్టి షాప్లో ఉండి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను అనమాట. కొంచెం అయితే ఇగ్నోర్ చేసేయండి. ఇంకా ఇది నెక్స్ట్ డే అనమాట. పిల్లల్ని స్కూల్కి ఎగ్జామ్ ఉంది అని చెప్పి వెళ్ళాలి అంటే వాళ్ళ వరకు బాక్స్ అయితే పెట్టేశాను. కాకపోతే స్కూల్కి వెళ్ళిన తర్వాత మేము వచ్చేస్తాము, ఎగ్జామ్ క్యాన్సిల్ అయింది, మేము చూస్తామని చెప్పి పిల్లలు అయితే ఫోన్ చేశారు. సరే అని చెప్పి వాళ్ళని అయితే తీసుకొచ్చేసాను. ఇంకా ఎండాకాలం వెళ్ళిపోయినా వర్షాకాలం అన్నట్టు స్టార్ట్ అయినా కూడా ఒకటే మని కొంచెం ఎండ తక్కువగా ఉన్నా కనిపించకుండా దాహం అయితే తగేస్తుంది. ఇంకా ఆ రోజు వచ్చిన ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళకి మేము ఇంకా దగ్గరగా ఒక 2-3 లీటర్ థమ్స్అప్ బాటిల్స్, 2-3 స్ప్రైట్ బాటిల్స్ అయితే అయిపోయినాయి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా మధ్యలో వాళ్ళు ఫుడ్కి అయితే బయట తినేసి వస్తారు కదా, ఇంకా కూలింగ్ వాటర్ అలా ఇచ్చాము. ప్యాకింగ్ అయితే చాలా బాగానే చేశారులేండి, ఇబ్బంది లేదు. కాకపోతే ఒక చిన్న మిస్టేక్ అయితే జరిగింది లాస్ట్లో. ఇక్కడ నుంచి అన్నీ ప్యాకింగ్ చేసుకొని కొత్త ఇంటి దగ్గరికి తీసుకువెళ్ళిన తర్వాత అంటే మినీ లారీకి తాడైతే కడతారు కదా, అది తీసేటప్పుడు మాది గీజర్ ఒకటి అంటే ఒక బ్యాగ్లోనే పెట్టారు, ఒక గోతంలో పెట్టారు, అది డొల్లుకుంటూ కింద పడిపోయి గీజర్ అయితే చుట్టబడిపోయింది. మిగతా అన్నీ అయితే ప్రాబ్లం ఏం లేదండి. వాళ్ళు తీసుకొచ్చిన ప్రతి వస్తువుకి ఏంటంటే కొంచెం ఇంపార్టెంట్ ఉంటాయి కదా, వాటికి అంటే ఫ్రిడ్జ్ ఉంది ఫర్ సపోజ్, దాని కింద నుంచి పైకి ఎక్కించేటప్పుడు, పైనుంచి కిందకి దించేటప్పుడు గీతలు పడతా ఉంటాయి కదా లిఫ్ట్లో తీసుకెళ్ళేటప్పుడు. ఇంకా అది అలా పడకుండా ఏం చేశారంటే వాళ్ళు వైట్‌ది రేపర్ అనేది ఉంటది కదా, ఇంకా అదైతే ఫుల్‌గా చుట్టేశారు. ఒక 3-4 లేయర్స్ అన్నట్టు చుట్టేశారు. అప్పుడేంటంటే గీతలు పడినా పైన కవర్ చినిగిద్ది గానీ లోపల గీత పడకుండా ఉంటుందని. ఇంకా డ్రెస్సింగ్ టేబుల్‌కి మిర్రర్స్ అవి ఉంటాయి కదా, వాటికి కూడా ఏంటంటే ఒక దిండ్లు లాంటివి పెట్టేసి ప్లాస్టర్ అయితే ఏసేశారు. ఇంకా నా దగ్గర ఏంటంటే మల్టీ కలర్ స్టోరేజ్ బాక్స్‌లు అయితే ఉన్నాయిలెండి. అందులో నా హెయిర్ యాక్సెసరీస్, మా తను హెయిర్ యాక్సెసరీస్ ఒకటి ఇంకో దాంట్లో ఏంటంటే స్నాక్స్, మెడిసిన్‌కి సంబంధించి ఒక దాంట్లో అయితే పెట్టేదాన్ని. అవి తీసి పెట్టి ఎందుకు ఇదంతా కన్‌ఫ్యూజ్ చేసుకోవడం అన్నట్టు ఇంక మా వారైతే దానికి పురి కోస ఉంటది కదా, ఇంకా బాక్సులు సెట్‌గా తీసుకెళ్ళిపోవచ్చని ఐడియాగా అలా అయితే కట్టేశారు. ఇంకా గాజు ఐటెమ్ ఉంటాయి కదా, గాజు ఐటెమ్ కూడా ఎందుకొచ్చిన గొడవలని చెప్పి మేమే ప్యాక్ చేసుకున్నాము. అది కూడా ప్యాక్ చేసుకున్న తర్వాత ప్రతి వస్తువు ఏ బాక్స్ మీదైనా సరే మనం ఒక మార్కర్‌తో రాసుకున్నామంటే ఇబ్బంది లేకుండా ఉంటదండి. ఎందుకంటే రాసుకోలేదంటే ఏ బాక్స్‌లో ఏమున్నాయో అనేది తెలీదు కదా. అలా కాకుండా ఏంటంటే మేము ప్యాక్ చేసేసి తర్వాత బాక్స్‌లో అయితే దాని మీద పేరైతే రాసేసుకున్నాము. అప్పుడు ఈజీగా మనం తీసి సర్దుకోవాలన్నా కూడా ఈజీగా ఉంటుంది. నాకైతే ప్యాకింగ్‌కి చేసిన 1 ఆర్ 2 డేస్‌లో మొత్తం అయితే నేను చాలా వరకు మ్యాక్సిమం సర్దేసుకున్నాను. ఎందుకంటే సాటర్డే, సండే వచ్చింది. నాకు పిల్లలు ఇంట్లో ఉన్నారు కాబట్టి పిల్లలు అందిస్తూ ఉంటే నేనైతే సర్దేసుకున్నాను. ఇంక ఇక్కడ షార్ట్ వీడియో ఎందుకు చూపిస్తున్నానంటే ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేద్దామని తీసుకున్నాను. లాంగ్ వీడియో అయితే తీయలేదు. ఇంక దాన్ని అలాగే కొంచెం అలా స్ట్రైట్‌గా అన్నట్టు వచ్చిందనమాట. ఇది మాది ఎంప్టీ హౌస్ అండి. నేను ఆర్గనైజింగ్ అంతా హోమ్ సర్దేసేసేసాను. అది కూడా త్వరలోనే మీకు వీడియో అయితే తీసి పెడతాను. నాకు కొంచెం దీని తర్వాత మళ్ళీ మేము హౌస్ షిఫ్ట్ అవ్వడం, వెంటనే మళ్ళీ తిరుపతికి ప్యాకింగ్ చేసుకోవడం, తిరుపతి వెళ్ళి రావడం,
ఒక 3 డేస్ తిరుపతి వెళ్ళొస్తే మళ్ళీ మాది షాప్ కాబట్టి మళ్ళీ కొంచెం పొద్దున్నే లేసి షాప్‌కి వచ్చేయడం కొంచెం అంతా హడావిడి అయితే అయిపోయింది. ఇది ఒక 1 వీక్ 10 డేస్ బ్యాకే రావాల్సిన వీడియో ఇప్పుడైతే వచ్చింది. మా బుడ్డొచ్చి చూసారా ఎలా డాన్స్‌లేస్తుందో గొడవ గొడవ చేసేస్తది. ఇంట్లో పెద్దవాళ్ళు సైలెంట్‌గా ఉన్నట్టుంటారు కానీ కనిపించరు. కానీ రెండో వాళ్ళు మాత్రం చిన్నవాళ్ళు కనిపిస్తారు, గొడవ చేస్తారు, అల్లరి అల్లరి చేసేస్తారనమాట. ఇక్కడికి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత సగం సామాన్లయితే వాళ్ళు పైకి షిఫ్ట్ చేసేసారు. ఇంకా ఫుడ్డు ఏంటంటే మనం ప్రిపేర్ చేసుకోవడానికి కుదరదు కాబట్టి మా వారు బిర్యానీ అయితే తెప్పించారు. ఇంకా పిల్లలు, మేము అందరం అయితే ఇంకా బిర్యానీ అయితే తినేసాము. ఇంకా ఆ రోజు నేను సాయంత్రం షాప్‌కి కూడా వెళ్ళలేదులెండి. ముందు నేనేంటంటే నాకు మన లేడీస్‌కి ఎక్కడియి అక్కడ సర్దకపోతే కొంచెం కాలు చెయ్యి ఆడినట్టు ఉంటది. అదొక విసుగ్గా అనిపిస్తది. నాకు మాత్రం మెయిన్ అయితే ఇక్కడ తీసిన వస్తువు అక్కడ లేకపోయినా, కొంచెం నీట్‌గా లేకపోయినా చిరాకొచ్చేస్తది. అది ఏ ప్లేస్‌లో ఉండాల్సింది ఆ ప్లేస్‌లోకి వెంటనే వెళ్ళిపోవాలి అనిపిస్తది. ఇక్కడైతే తిన్న తర్వాత ఏంటంటే కుకింగ్‌కి సంబంధించినవన్నీ తీసేసుకొని వంటగది వరకు ఆ రోజే సర్దేసేసేసానులెండి. ఇంకా నెక్స్ట్ డేకి మాత్రం బట్టలకి సంబంధించినవి అలాంటివి నేను ఆ తర్వాత రోజు చదువుదాం అనుకున్నాను. ఆ తర్వాత రోజు ఎలక్ట్రీషియన్ వర్క్ చేయించుకోవడానికి అన్నయ్య అయితే రమ్మంటే వచ్చారు. అప్పుడు నా హస్బెండ్ అయితే ఇంట్లో ఉండేసి చేయించేసేసేసారు. ఇంకా ఆ నెక్స్ట్ డే ఆ రోజంతా ఎలక్ట్రీషియన్ వర్కే సరిపోయింది. ఇంకా తర్వాత రోజు సండే వస్తే ఇంక పిల్లల్ని అందివ్వమంటే ఇంకా బట్టలు అవన్నీ ఎక్కడైతే నేనైతే పూర్తిగా సర్దేసుకున్నాను. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్‌లో అయితే షేర్ చేయండి. నేను మీకైతే రిప్లై అయితే ఇచ్చేస్తాను. ఇదైతే ఒక చిన్న షార్ట్ వీడియో తీశాననమాట. ఈ ఇల్లు సొంత ఇల్లైనా, అద్దె ఇల్లైనా సరే మనం ఏంటంటే పొంగల్ చేసుకొని వెళ్తాం కాబట్టి ఇంక పొంగలైతే చేసేసుకొని మా అత్తయ్య గారినే చేయమన్నాను. కాకపోతే మా అత్తయ్య గారు వద్దు మీరే కదా ఉండేది నీ చేతులతోనే మీరే చేయండమ్మా అంటే ఇంక నేనైతే పాలైతే నేనే పొయ్యి మీద పెట్టాను. కానీ ఇంట్లో ఆడపిల్ల ఉన్నప్పుడు నాకు నా కూతురు చేత చేయించడమే ఇష్టము. ఇంకా అందుకని చెప్పి ఇంక నేనైతే మా అమ్మాయి చేత ఫస్ట్ అయితే పొంగల్ బియ్యం అయితే వేయించేసాను. తర్వాత తర్వాత మా అత్తయ్య గారు అయితే వేసాము. ఇంకా పొంగల్ అదంతా చేసిన తర్వాత దేవుడి దగ్గర పెట్టుకొని ఇంకా ఇలా పూజ అయితే చేసుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, వ్లాగ్ నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.